ఏం సెలెక్ట్ చేసావు డైరెక్టర్? బాబుకి నువ్వు చెప్పాను కదా ఎక్కేసింది. కథతో పాటు క్యారెక్టర్ కూడా ఎక్కేసింది. బాబు అక్కడే ఉండిపోయాడు. నాకు నీ సెలక్షన్ బాగా నచ్చేసింది. ఇదిగో ముందు చెక్కుచ్చుకో. అయ్యో అప్పుడే ఎందుకండి? హీరో గారు చెప్పారు కదా మనం అంతా ఒక ఫ్యామిలీ అని, అందుకే చెక్ జేబులో పెట్టుకో. సరే అంతగా చెప్తున్నారు కాబట్టి తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. హీరో బాబుకి నీ కథ అంతలా గుచ్చుకుందంటే సినిమా పెద్ద బ్లాక్ బాస్టరే. అవునండి. ఇంతకీ ఆ కథ ఏంటయ్యా? చెప్తాను సార్. మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. కాకపోతే హీరోయిన్కి కూడా చెప్పాక కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. అప్పుడు చెప్తాను సార్. తర్వాత అన్నా చెప్తావు కదా. తప్పకుండా. అలా కానీ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. అలాగే. మళ్ళీ తప్పేలా లేదు స్క్రీన్ ప్లే. సార్ అక్కడ హీరో గారికి నేను ఒక్కనే కథ చెప్పేసి వచ్చాను. సెంటిమెంటల్ గా బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ కూడా అలాగే వర్కౌట్ అవుతుందేమో, ఎవరికి తెలుసు. సెంటిమెంట్లు ఫిలిం ఇండస్ట్రీలో పిప్పర్మెంట్లు. నేను కూడా ఫాలో అవుతాను. నువ్వు వెళ్ళి చెప్పేసి వచ్చే. థ్యాంక్ యూ సార్. మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. నాకు నురగొచ్చే సబ్బన్న పొంగొచ్చే పాలన్న చాలా ఇష్టం. నీ మాటల్లో నాకు ఆ నురగ కనపడుతుంది. హే మళ్ళీ పంచ్. అయితే థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అదేంటి సెంటిమెంట్ ప్రకారం ముందు హీరోయిన్ రావాలి కదా, నువ్వు వచ్చావేంటి? అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా? ఏం జరిగింది అసలు? కథ విందా? విని లీనం అయిపోయింది. వెంటనే దమ్ సౌండ్ వచ్చింది. మధ్యలో సౌండ్ ఎందుకు వచ్చింది? నేల మీద పడింది. ఎందుకు పడింది? కథ వింది కాబట్టి. వింటే పడిపోద్దా? పడిపోయింది కాబట్టి సౌండ్ వచ్చింది సార్. అప్పుడు ఏమైంది? ఆ తర్వాత గజ 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 కొట్టుకుంది సార్. తను అలా వదిలేసి వచ్చేసావా? లే సార్, కొంచెం కుదుట పడగానే వచ్చేసాను. కుదుట పడింది కదా? పడింది. మన కథ నచ్చిందా? అది నేనెలా చెప్తాను సార్? ఆ అమ్మాయి కదా చెప్పాలి. చెప్పాలంటే రావాలి కదా. అదిగో వచ్చేస్తుంది. వచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు, నేనే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం కథ సార్, ఏం కథ! అసలు ఇలాంటి ఒక కథ ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అబ్బబ్బబ్బబ్బా, బ్యూటిఫుల్, గ్లోరియస్, ట్రెమెండస్, ఫెంటాస్టిక్. అంటే మీకు కథ నచ్చేసినట్టే కదా పాప? నచ్చడం అంటే అలా ఇలా కాదు, మైండ్ బ్లాస్టింగ్ సార్. గమ్మున్ తీరా. సార్ మామూలు కథను తీసుకురాలేదు సార్, నా ఫేట్ ని మార్చేసేలాంటి కథను తీసుకొచ్చారు. ఇదిగో పాప అడ్వాన్స్. మిగతా విషయాలన్నీ పాప ఎలా అంటే అలా. వద్దు సార్, ఇది ఫ్రీగా అయినా చేయాల్సిన సినిమా. కథ అలాంటిది. నాకు సెంటిమెంట్స్ ఎక్కువ అమ్మా. నా కోసమైనా తీసుకో అమ్మా ప్లీజ్. పర్లేదు తీసుకోండి మేడం. మీరు అంతలా చెప్తున్నారు కాబట్టి సర్లేండి.